ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 90 గంటలు పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అలా అయితే సండే పేరును సన్ డ్యూటీగా మార్చాలని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బానిసలాగా కష్టపడ్డాన్ని కాకుండా తెలివిగా పనిచేయడాన్ని తాను నమ్ముతానని తెలిపారు. పనిని వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరమన్నారు. కార్మికుల చట్టాలు, ఉద్యోగుల శ్రేయస్సును సుబ్రహ్మణ్యన్ విస్మరించారని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మండిపడ్డారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఆమె మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అనే హ్యాష్ట్యాగ్ ను షేర్ చేశారు. అటు తమ చైర్మన్ వ్యాఖ్యలను ఎల్ఎన్టీ సమర్థించే ప్రయత్నం చేసింది. తమ చైర్మన్ వ్యాఖ్యలు విస్తృత ఆశ్రయాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపింది. అసాధారణ ఫలితాలకు అసాధారణ కృషి అవసరమని వ్యాఖ్యానించింది.